హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే ఈజీగా బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బ్రెడ్తో పాటు బ్రెడ్ రింగ్స్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో గోరువెచ్చని నీళ్ళు పోసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల వరకు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో ఈస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఈస్ట్ ఫ్రెష్గా ఉంటేనే మనకి బ్రెడ్ టేస్ట్ బాగుంటుందండి. ఇది సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 4 స్పూన్ల షుగర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక ఎగ్ పగలగొట్టుకొని వేసుకోవాలి. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. ఒక 10 నిమిషాలు దీన్ని క్లాత్తో కప్పివేసి రెస్ట్ ఇవ్వాలి. పది నిమిషాల తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 3 కప్పులు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి ఉండలు లేకుండా చూసుకొని వేసుకోవాలి. ఫ్రెష్గా ఉంటే మైదా పిండి బ్రెడ్ టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మనం పిండి కలిపే విధానాన్ని బట్టి బ్రెడ్ అయితే స్మూత్గా వస్తుందండి. పిండిని ఎంత మెత్తగా కలిపితే అంత బాగుంటుంది. 1 స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో 1 గంట సేపు క్లాత్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 గంట తర్వాత పిండి మనకి పైకి పొంగుతుందండి. వీడియోలో చూపించినట్టు ఇలా పొంగుతుందండి. అప్పటి వరకు క్లాత్ వేసుకొని ఉంచుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల పిండి అయితే హ్యాండ్కి అయితే అంటుకోకుండా ఉంటుంది. దీన్ని చేత్తో స్మూత్ అయ్యే వరకు కలుపుకోవాలి. పిండిని స్మూత్గా కలుపుకున్నాక పిండిని హాఫ్ చేసుకోవాలండి. హాఫ్ చేసుకొని రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న పిండిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారుగా పిండి ఎంత స్మూత్గా ఉందో. ఇలా పిండి మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే మిక్సీ జార్ తీసుకొని 4 స్పూన్లు పంచదార వేసుకోవాలి. దాన్ని గ్రైండ్ చేసుకుందాం. పక్కన పెట్టుకున్న ఈ పిండి ముద్దలపై పంచదార పొడిని కొంచెం కొంచెం చల్లుకోవాలండి. ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యలో క్యాప్ పెట్టి హోల్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి బ్రెడ్ రింగ్ అయితే తయారవుతుంది. ఇలానే మనకి ఎన్ని కావాలో అన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు వీటిపై కొంచెం తెల్ల నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ రింగ్స్ ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలండి. ఇవి పొంగుతాయి కాబట్టి ప్యాన్లో ఎక్కువ వేసుకోకూడదు. పట్టిన మాత్రమే వేసుకోవాలండి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని చిన్న ఓరియో ప్యాకెట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ బ్రెడ్ రింగ్స్ని ఒక్కొక్కటి తీసుకొని ఈ క్రీమ్లోకి పైకి మాత్రం అంటుకునేలాగా ముంచుకోవాలండి. దీనిపై కొంచెం కొంచెంగా షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. మిగిలిన పిండితో బ్రెడ్ ప్రిపేర్ చేసుకుందామండి. ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ప్యాన్లో పెట్టుకోవాలి. దీనిపై కొంచెం కొంచెం తెల్ల నువ్వులు వేసుకోవాలి. అలాగే షుగర్ పౌడర్ కూడా పైన చల్లుకోవాలి. ఇప్పుడు దీనిపై క్లాత్ వేసుకొని 10 నిమిషాలు అలానే ఉంచితే పిండి అయితే పొంగుతుందండి. 10 నిమిషాల తర్వాత క్లాత్ తీసి దీనిని మీడియం హీట్లో 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంతేనండి, ఇది రెడీ అయిపోయినట్టే. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా స్మూత్గా అచ్చం బేకరీలో ఉండే బ్రెడ్ అయితే టేస్ట్ వస్తుందండి మనకి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.